హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో నేను టమాటా రసాన్ని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి. ఈ టమాటా రసంతో మొత్తం అన్నం అంతా తినేయచ్చు. ఈ టమాటా రసాన్ని ప్రిపేర్ చేసే ముందు నా వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకోండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ప్రాసెస్ చూద్దామా మరి? ముందుగా ఇలా బాగా పండిన టమాటాలు తీసుకోవాలండి. నేనైతే 5 చిన్న టమాటాలని ఇలా బాగా పండిన వాటిని తీసుకున్నాను. వీటిని నీట్గా కడిగేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ ముక్కలన్నిటిని ఒక బౌల్లోకి వేసేసుకుని దానిలోకి కొద్దిగా చింతపండుని యాడ్ చేయండి. నేను ముగ్గిన టమాటాలు తీసుకున్నాను కాబట్టి చింతపండుని చాలా తక్కువ తీసుకుంటున్నాను. అదే మీరు పచ్చి టమాటాలు తీసుకుంటే చింతపండుని కాస్త ఎక్కువ తీసుకుని దానిలోకి కొద్దిగా వాటర్, పసుపు యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుని ఈ టమాటా ముక్కల్ని ఈ స్టవ్ మీద పెట్టి బాగా ఉడకనివ్వాలండి. ఈ టమాటా గుజ్జు మొత్తం బాగా మెత్తగా అయ్యే వరకు ఉడకనివ్వాలి. అప్పుడే టమాటా రసానికి మంచి టేస్ట్ వస్తుందండి. ఈ టమాటాలని బాగా గుజ్జుగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాగా చల్లారనివ్వండి. ఈలోపు టమాటా రసంలోకి మనం పౌడర్ని రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ పెసరపప్పు, కొద్దిగా మిరియాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, వీటన్నిటిని యాడ్ చేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పోపులన్నీ బాగా ఫ్రై అవనివ్వాలండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే పోపులు మాడిపోతాయి, రసం టేస్ట్ కూడా మారిపోద్ది. కాబట్టి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేగిన తర్వాత ఒక ఎండుమిర్చిని కూడా యాడ్ చేయండి. ఈ పోపులన్నిటిని బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ జార్లో యాడ్ చేసుకుని పౌడర్ చేసుకోండి. ఈలోపు మనం ముందుగా ఉడకబెట్టించుకున్నాం కదా టమాటాలు, ఈ టమాటాలన్నీ చల్లారాక దీన్ని ఇలా మ్యాష్ చేస్తూ దీనిలో ఉన్న గుజ్జు సెపరేట్ అయ్యే వరకు బాగా కలుపుకోండి. ఇప్పుడు రసం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ పెట్టుకుని దానిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోకి పోపు యాడ్ చేసుకుందాం. కొద్దిగా జీలకర్ర, మినపప్పు, ఆవాలు, మెంతులు, ఈ పోపు దినుసులను యాడ్ చేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కను కూడా యాడ్ చేసుకోండి. ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. మీకు కాస్త స్పైసీగా కావాలి అంటే ఇంకో పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. మనం ఆల్రెడీ మిరియాలు యాడ్ చేసాము, అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేసాం కాబట్టి నాకైతే ఈ కారం సరిపోతుందండి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న టమాటా గుజ్జులోంచి తొక్కల్ని సెపరేట్ చేసేసుకుని ఇలా ఓన్లీ గుజ్జుని ఈ పోపులో యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేయండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టించుకున్న ఈ పొడులను కూడా యాడ్ చేసుకుని ఈ రసాన్ని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మరగనివ్వాలండి. ఒక 10 to 15 మినిట్స్ పాటు ఇలా మీడియం ఫ్లేమ్లో మరుగుతూ ఉంటే రసానికి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా రోలింగ్ బాయిల్ అయ్యే వరకు మరగనివ్వండి. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ బెల్లాన్ని యాడ్ చేసుకోండి. మీకు తీపి ఇష్టం లేకపోతే బెల్లం స్కిప్ చేయండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన టమాటా రసం ప్రిపేర్ చేస్తాము. ఈ టమాటా రసం చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మొత్తం రైస్ అంతా ఈ టమాటా రసంతో తినేయాలనిపిస్తుంది. కాస్త వడియాలు వేపుకుని పక్కన పెట్టుకున్నామంటే అన్నం అంతా ఈ రసంతో తినేయచ్చు. నా వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.